అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే అల్లు అర్జున్ గారు పుష్ప 2 రిలీజ్కు ముందు మెగా అభిమానుల్ని ఉద్దేశించి మెగా అభిమానుల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో ఆ ముదర మాటలో, ఆ పనికి మాలిన మాటలో ఏదైతే ఉన్నాయో, నా ఆర్మీ లేనిదే నేను లేను, నా ఆర్మీ కోసం నేను ఏమన్నా చేస్తాను, నేను ఈ స్థాయిలో ఉండటానికి, ఈ స్టేజ్లో ఉండటానికి నా ఆర్మీ కారణం, నాకు నేషనల్ అవార్డు రావడానికి కూడా కారణమే నా ఆర్మీ. నా ఆర్మీ అంటే నాకు పిచ్చి, నా ఆర్మీ లేని నేను ఏమి చేయలేను, నా ఆర్మీ కోసం నేను ఏమన్నా చేస్తాను, నా ఆర్మీ లేని నేను లేను, నాకు ఏ హీరో సపోర్ట్ లేదు, ఏ హీరో అభిమాని సపోర్ట్ లేదు, నా కష్టంతో వచ్చాను, నా ఆర్మీతోనే వచ్చాను, నా ఆర్మీతోనే ఈ స్టేజ్లో నిలబడ్డాను అని మాట్లాడిన మాటలు, ముదర మాటలు ఏదైతే ఉన్నాయో, పనికి మాలిన మాటలు, ఒకసారి పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ గారికి వాస్తవం గుర్తొచ్చింది. ఏదైతే మెగా అభిమానుల్ని కించపరిచే విధంగా మాట్లాడిన మాటలో, మనం ఏం మాట్లాడినా కానీ మెగా అభిమానులు చూసేస్తారు, మనం ఏమన్నా మాట్లాడవచ్చు, వాళ్ళకి రోషం ఉండదు, వాళ్ళకి సిగ్గు ఉండదు, మనం ఎంత మాట్లాడినా కానీ, ఎంత రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా కానీ, వాళ్ళ హీరోలను అవమానించినా కానీ వాళ్ళు మన సినిమా చూసేస్తారు అని ఒక అహంకారంతో మాట్లాడిన మాటలు, గతంలో మాట్లాడిన మాటలు, అంటే పుష్ప 2 రిలీజ్కి ముందు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా. అయితే ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అయింది, ఇప్పుడు మనం రిజల్ట్ చూస్తున్నాం. సినిమా ఎవడు చూడటంలా, ఎవడు పట్టించుకోవటంలా, ఏ మెగా అభిమాని, ప్రతి ఒక్క అభిమాని ఎవరు కూడా ఆ సినిమా చూడటానికి ఇంట్రెస్ట్ చూపించడంలా, ఆ సినిమా చూడటంలా, ఆ సినిమాని బాయ్కాట్ చేసేశారు మెగా అభిమానులు. మెగా అభిమానులు తలుచుకుంటే ఏమన్నా చేయగలుగుతారు, వాళ్ళకి అంత సత్తా ఉంది. నేను కూడా మెగా అభిమానులే కాబట్టి చెప్తున్నా, మాకు అంత సత్తా ఉంది. పెద్ద పెద్ద వాళ్ళనే నేల నాకిచ్చిన వ్యక్తులు మేము, మెగా అభిమానుల్ని, పెద్ద పెద్ద నాయకుల్ని, కొమ్ములు తిరిగిన నాయకుల్ని కానీ, కొమ్ములు తిరిగిన వ్యక్తులు కానీ నేల నాకిచ్చిన క్రెడిట్ మాది. ఆ సత్తా ఉంది మాకు మెగా అభిమానులకి. ఒకసారి రిలీజ్ అయిన తర్వాత మనోడికి అర్థమైనట్టుంది, అరే మనం అనవసరంగా మాట్లాడాము, అనవసరంగా రెచ్చగొట్టాము మెగా అభిమానుల్ని, మనం ఇలా రెచ్చగొట్టుకుని ఉంటే మన సినిమా హిట్ అయ్యి ఉండేది, మనం రెచ్చగొట్టబట్టే కదా మనకి ఈ పరిస్థితి వచ్చింది అని బహుశా అతనికి అర్థమైందో కానీ, లేకుంటే ఎవరైనా చెప్పారో నాకే తెలియదు. కానీ నిన్న ఒక సక్సెస్ ప్రెస్ మీట్ ఒకటి పెట్టడం జరిగింది, మీరందరూ చూసే ఉంటారు. దాంట్లో ఆంధ్ర రాష్ట్రాల ముఖ్యమంత్రికి థ్యాంక్స్ చెబుతూ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. నా ఒపీనియన్, నా వ్యక్తిగతంగా కళ్యాణ్ బాబాయ్కి థ్యాంక్ యూ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఒకసారి మీకు అది వినిపిస్తాను, ఒకసారి వినండి. అండ్ ఇవాళ ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణం అయిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా. అంటే ఆ పేరుకి ఎంత సౌండ్ ఉందో చూడండి. పవన్ కళ్యాణ్ అనే ఒక పేరుకి ఎంత ఎంత సపోర్ట్ ఉంది. అప్పుడు దాకా సైలెంట్గా ఉన్న మొత్తం కూడా ఒక్కసారిగా దద్దరలేంది ఆడిటోరియం. అసలైన నిజమైన బ్రాండ్ పవన్ కళ్యాణ్ గారు, మీది కాదు బ్రాండ్, నిజమైన బ్రాండ్ పవన్ కళ్యాణ్ గారు. మీరు ఏ ఆడియో ఫంక్షన్కి వెళ్ళినా సరే, ఏ హీరో అయినా సరే, పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తితే ఆ స్టేజ్, ఆ ఆడిటోరియం, ఆ ఆడియో ఫంక్షన్ దద్దరెళ్ళిపోతుంది. బ్రాండ్ అంటే అది అల్లు అర్జున్ గారు, గుర్తు తెచ్చుకోండి. తర్వాత చెప్తాను చూడండి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ on a personal note, Kalyan Babai, thank you so much. Thank you. I am really touched by your gesture. Thank you. సుకుమార్ గారి ఎక్స్ప్రెషన్ చూసారా? ఆయన ఆనందంతో ఎంత పొంగిపోతున్నారు. అరే అల్లు అర్జున్, నేను గత నుంచి చెప్తున్నా, ఇదే కదరా చెప్పమన్నది నిన్ను, నువ్వు చెప్పాలి కదరా. ప్రతి ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారి పేరు, మెగా అభిమానుల పేరు తీసుకొచ్చి మాట్లాడరా, వాళ్ళ నీ స్థాయికి వచ్చావు, మాట్లాడరా అని సుకుమార్ గారు అల్లు అర్జున్ గారికి చెబితే మనోడు పట్టించుకోవాలా. పొగరు
వాళ్ళేం చేస్తారులే, వాళ్ళేం పెగతారులే, వాళ్ళకి ఏం చేత వద్దులే అని ఒక కొవ్వుతో మాట్లాడాడు. ఇప్పుడు ఒక పేరు చెప్పటంలోనే, స్పెషల్గా కళ్యాణ్ బాబాయ్ చెప్పటంలోనే సుకుమార్ కళలో ఆనందం చూశారు కదా మీరు. ఒకసారి చూడండి అది కూడా. ఒకటి ఆ ఆనందం చూడండి, సుకుమార్ గారి కళల్లో ఆనందం. ఇదే బుద్ధి ముందుగానే ఉంటే నీ సినిమాకి ఇంత పరిస్థితి వచ్చినది కాదు అల్లు అర్జున్ గారు. ఇప్పుడు ఈ టికెట్లు కానీ, ఈ సినిమా థియేటర్లు కానీ అన్ని కూడా ఫుల్ అయిపోయిండాయి. మీరు అనుకున్న బడ్జెట్ ఏదైతే ఉందో 300 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు అవన్నీ ఈజీగా వచ్చేసి ఉన్నాయి. మీరు ఇప్పుడు దొంగ లెక్కలు వేస్తున్నారనుకో, అది వేరే విషయం. ఇప్పుడు మీరు వేసేయండి దొంగ లెక్కలు, నిజమైన లెక్కలు కాదనమాట మీరు వేసేదని కూడా దొంగ లెక్కలు. అప్పుడే కానీ మీరు మెగా అభిమానుల్ని కలుపుకొని పోయింటే ఈరోజు నీకు ఈసారి థ్యాంక్స్ చెప్పే ఒక పరిస్థితి వచ్చినది కాదు. ముందే చెప్పుంటే చాలా బాగుండేది, చాలా హుందాగా ఉండేది, చాలా పెద్ద రకంగా ఉండేది. అరే అల్లు అర్జున్ గారు ఎంత ఎదిగినా కానీ ఒదుగున్నారు, గతం మర్చిపోలేదు, పునాదులు మర్చిపోలేదు, మూలాలు మర్చిపోలేదు, పద్ధతిగానే మాట్లాడుతున్నాడు. అతను మన మనిషి, మా హీరో, మెగా హీరో అని ఈ పాటికి ఆ సినిమా కలెక్షన్ని మీరు అనుకున్న కంటే ఎక్కువ రేంజ్లో వెళ్ళిపోయి ఉండేది. అంత సపోర్ట్ చేసి ఉండేవాళ్ళు మెగా అభిమానులు. ఇప్పుడు సినిమా చూడపోయేలేకే, ఇప్పుడు సినిమా ఎవరు దేకపోయేలేకే, ఎవరు పట్టించుకోపోయేలేకే ఇప్పుడు వచ్చారు. నీకు పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చారు, ఇంతకు ముందంతా రాలా. ఒకప్పుడు ఇదే స్టేజ్లో నేను చెప్పను బ్రదర్ అని చెప్పేసి ఒక పొగరం మాటలు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఏమైంది? ఎవరు అడగకపోయినా, ఎవరు చెప్పమన్నా అడగకపోయినా నువ్వే చెప్పావు, నువ్వే పేరెత్తావు, నువ్వే థ్యాంక్స్ చెప్పావు, నువ్వే పవన్ కళ్యాణ్ గారి బాబాయ్ అని నువ్వేనా మాట్లాడావు. అది పవన్ కళ్యాణ్ గారి రేంజ్, అది మెగా అభిమానుల రేంజ్. నేను ఏ హీరోకైనా చెప్పేది, ఏ హీరో అయినా సరే జనాల్ని కలుపుకొని పోవాలి, అభిమానులు కలుపుకొని పోవాలి. ఒక హీరోలు మాత్రమే కాదు, ఎవరైనా సరే, రాజకీయ నాయకులు ఎవరైనా కానీ ప్రజల్ని కలుపుకొని పోవాలండాలి. ఒక మనిషిని సంపాదించుకోవడం చాలా కష్టం. ఆ మనిషి నమ్మకాన్ని సంపాదించుకోవటం, ఒక మంచి పేరు సంపాదించుకోవటం, ఆ మనిషికి ఒక మంచి పేరు సంపాదించుకోవటం చాలా కష్టం. ఓవరాల్ ఒక మనిషిని సంపాదించుకోవటం, మన దగ్గర తీసుకురావటం చాలా కష్టం. మనకు ఒక చెడ్డ పేరు కానీ, లేకుంటే ఆ వ్యక్తిని దూరం చేయడానికి క్షణం కూడా పట్టదు. జస్ట్ ఒక మాట మాట్లాడితే నువ్వు ఎంతకాలం కష్టపడి సంపాదించుకున్న అభిమానం ఏదైతే ఉందో అన్ని కూడా దూరం అయిపోతాయి. ఒక్క మాటతో అభిమానం సంపాదించుకోవడం చాలా కష్టం, దాన్ని దూరం చేసుకోవడం చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. ఎప్పుడైనా కానీ మనిషిని దగ్గర తీసుకోవాలి, ఎవరైనా కానీ కలుపుకొని పోవాలి, ఈగోలకు పోకూడదు. ముఖ్యంగా హీరోలు, తెలుగు ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ ఈగోలకు పోకూడదు. ఈగోలకు పోతే ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు నువ్వు చెప్పినంత మాత్రాన వీళ్ళు అభిమానులు చూస్తారో, మెగా అభిమానులు చూస్తారనే అనేది నీ ఒక భ్రమ. ఇప్పుడు ఎవరు కూడా వెళ్ళరు, ఎందుకంటే నువ్వు మాట్లాడిన మాటలు అలాంటి మాట్లాడమాట. నువ్వు మాట్లాడిన మామూలు మాట్లాడలేదు కదా, చాలా ముదర మాటలో తోపు తురుంకనే మాటలు మాట్లాడావు. అంత తేలిక ఎవరో దీన్ని జీర్ణించుకోలేరు, ఎవరు అది తీసుకోలేరు, ఎవరు కూడా సినిమాకి వెళ్ళి చూసే అవకాశం కూడా ఎవరు సాహసించరు. మీరు మాట్లాడిన మాటలు అలా ఉన్నాయన్నమాట. ఇప్పటికన్నా మీరు వాస్తవాలు తెలుసుకున్నారు. మెగా అభిమానులతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఈ పాటికి మీకు అర్థమైంది కాబట్టే మీరోజు ఈ స్థాయికి క్షమాపణ చెప్పే స్థితికి వచ్చారు మీరు. జై హింద్.